తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు గడువు సమీపిస్తుండటంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ నేతలు ధీటుగా ప్రతివిమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ అధికార పక్షంపై విమర్శల వర్షం కురిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దూకుడు పెంచింది. అధికార పార్టీ విమర్శలను తిప్పుకొడుతోంది. ఓవైపు 16 ఎంపీ సీట్లు లక్ష్యమని టీఆర్ఎస్ చెబుతుంటే ఏం సాధించారని మీకు 16 సీట్లు కావాలని కాంగ్రెస్ మండిపడుతోంది. 16 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఏం చేస్తారో తెలియదు గాని ప్రస్తుతం ఎంఐఎం బీజేపీలతో కలిసి 16 సీట్లు ఉన్నా ఏం సాధించారని ప్రశ్నిస్తున్నారు. మీకు భవిష్యత్తు కాలంలో 16 సీట్లు ఇస్తే చక్రం తిప్పుతారో కానీ మేము అడుగుతున్న ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పగలిగే ధైర్యం ఉంటే ఈఎల్లో కూడా ఒక నంది ఎల్లయ్య తప్ప తెలంగాణలో ఉన్న 17 లోకసభ సభ్యులు మీ పార్టీకి సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీతో ఎట్లా కలిసే ఉన్నారు కాబట్టి ఎంఐఎం మిత్రపక్షమే కాబట్టి 17 స్థానాల 16 స్థానాలు మీ దగ్గరనే ఉన్నాయి. మీరు ఏం సాధించినారో తెలంగాణ ప్రజలకు చెప్పి మాకు భవిష్యత్తులో సీట్ చేయమని అడగండి తప్ప శాతగాని తనంతో ఏమి సాధించలేక ఒక విభజన హామీ కాక తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేక మీరే మాటల్లో చెప్తా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కేటీఆర్ ఓ యువరాజులా ఫీల్ అవుతూ జిల్లాల పర్యటన చేస్తున్నారని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టుతో గెలిచిన విషయాన్ని కేటీఆర్ కు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ అమరవీరుల సవాలపై రాజకీయం చేస్తున్నారని, కుటుంబ పాలన చేస్తున్నారని మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ తనకు తానే యువరాజుగా ఫీల్ అయి నిన్న కరీంనగర్ పార్లమెంట్ రివ్యూకి వచ్చినటువంటి కేటీ రామారావు గారు తెలంగాణ అమరవీరుల శవాల మీద పేలాలు ఏర్కొని అధికారంకి వచ్చి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని కడతామని చెప్పి తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని అక్కడ శంకరమ్మ ముచ్చుకుంటుంటే కూడా చూడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో మీరుండి కుటుంబానికి అధికారం పరిమితమై యావత్ కుటుంబాన్ని మీరు మాత్రమే తెలంగాణ సొంతంగా జాగీర్లాగా వ్యవహరిస్తుంటే అడుగుతే ఈ విధంగా విమర్శ చేస్తావా? మొత్తం మీద కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 16 సీట్లున్నా ఇప్పటి వరకు ఒక్క విభజన హామీని కూడా చేయలేని కేటీఆర్ ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మొత్తంగా మరోసారి ఎన్నికల వేడి తెలంగాణలో రాజుకుంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రధాన ప్రతిపక్షం అధికార పార్టీల మధ్యలో మాటల వేడి కొనసాగుతుంది. కెమెరా పర్సన్ హరితో సత్యనారాయణ, HM TV, హైదరాబాద్.